ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏమి, దళిత వాడల్లో మీరు చెప్పినట్లు గుడులతో పాటు బడులు మౌలిక సదుపాయాలు కూడా కల్పించండి అని చెప్పింది. గుడులతో పాటు బడులు మౌలిక సదుపాయాలు. కాబట్టి ఇది దీంట్లో వచ్చేసి పెద్ద రాజకీయం చేయాల్సింది ఉంది. రెండవది వచ్చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన దాని మీద చెప్పింది. మనం ఎంత టీటీడీ ధార్మిక సంస్థ అయినప్పటికీ అందరికీ తెలిసిందే, టీటీడీ దాని అపాయింట్మెంటే రాజకీయ పునరావాసం ఉంటుంది, దాంట్లో ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్ ఉంటాయి, మనకు అది తెలిసిందే. కాబట్టి ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు దాని మీద గుడులతో పాటు బడులు మౌలిక సదుపాయాలు కూడా దళిత వాళ్ళు కల్పించండి అని చెప్పడం జరిగింది. లేదు దాన్ని చెప్పాలనుకుంటే లేదమ్మా, టీటీడీ తరఫున వచ్చేసి ఆలయాలు కట్టడానికి ఉంది, గుడులు కట్టడానికి ఉంది, బడులు కట్టడానికి లేదు ధార్మిక సంస్థ తరఫున అంటే ఓ మాట సరిపోతుంది కదా. ఇక్కడ గుడులు బడులు మౌలిక సదుపాయాలు, అది చంద్రబాబు నాయుడు మీద మాట్లాడిన దాని మీద టీటీడీ మీద ప్రభుత్వం యొక్క ఇండైరెక్ట్ పరోక్షంగా పాత్ర ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఆ నేపథ్యంలో అన్నాక దాన్ని ఈ విధంగా గుడులు మాత్రం కట్టేదానికే ఉంటుంది, బడులు కట్టేదానికి ఉడక ఇప్పుడు వచ్చేసి అనేక కాలేజీలు నిర్వహిస్తున్నారు, చేస్తున్నారు కదా. టీటీడీ తరఫున వచ్చేసి కాలేజీలో నేను చదివిందే ఎస్వి ఆర్ట్స్ కాలేజీ, నేను చదివింది ఎస్వి మెడికల్ కాలేజీ. ఎప్పుడో అప్పుడే వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ నేను చదివింది, మెడికల్ కాలేజ్ వచ్చేసి ఎస్వి మెడికల్ కాలేజీ వి హాస్పిటల్ నేను చదివింది. కాబట్టి బడులు మౌలిక సదుపాయాలు కూడా కల్పించితే ఒక అంటే దానికి లేదు అంటే సరిపోతుంది కదా. దానికి ఇంత రాజకీయం ఇంత రాద్ధాంతం అవసరం ఉంది నా అభిప్రాయం. నేను ఇంతకంటే ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువగా ఈ విషయం మీద వ్యాఖ్యానించదలుచుకోలేదు. అంటే మేబీ నేను అనుకుంటా షర్మిల గారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని ఇక్కడ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అన్నట్లుగా అర్థమవుతుంది. సరే, ఏది ఏమైనా ఇంకా ఈ ఆవిడ వరకు దాంత వరకు ఇంకా మిగతా కాంగ్రెస్ కు సంబంధించి డెఫినెట్ గా వచ్చేసి కాంగ్రెస్ కు దళితులకు ఉన్న అనుబంధము, కాంగ్రెస్ కు టీటీడీకి ఉన్న అనుబంధము, కాంగ్రెస్ కు హిందూయిజానికి ఉన్న వ్యతిరేకము, బీజేపీకి హిందూ పేటెంటా కాదా, ఇవన్నీ చర్చనీయాంశం. దానికి వచ్చేసి ఐఎమ్ రెడీ. ఇక్కడ కాంగ్రెస్ కు దళితులకు సంబంధించి ఇది పేగుబంధం. కాంగ్రెస్ కు దళితులకు ఉంది తల్లి బిడ్డల పేగుబంధం. ఎప్పుడో ఈ పార్టీలన్నీ పుట్టక ముందే, బీజేపీ గాని టీడీపీ గాని జనసేన గాని ఈ పార్టీలన్నీ పుట్టక ముందే 15% ఎస్సీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత వచ్చేసి స్థానిక సంస్థలు కానీ మిగతా ఎమ్మెల్యే ఎంపీ కానీ పాపులేషన్ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత అనేక హాస్టల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ, తర్వాత భూ పంపిణీ కార్యక్రమాలు కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దళితులకు సంబంధించి తల్లి బిడ్డల పేగుబంధం. ఈవెన్ 60 సంవత్సరాల కిందటనే ఒక దళితుడు దామోదరం సంజీవయ్యను పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా ఏఐసిసి అధ్యక్షుడిగా చేసిన పార్టీ. కాబట్టి కాంగ్రెస్ కు దళితులకు ఉన్నటువంటి బంధం తల్లి బిడ్డల పేగుబంధం. ఇక టీటీడీ అన్నామా, టీటీడీ వచ్చేసి ఏదో వీళ్ళు వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాతనో టీడీపీ వచ్చిన తర్వాతనో ఏదో టీటీడీ ప్రాముఖ్యత వచ్చినట్టు అనుకుంటున్నారు. ఇది 8వ శతాబ్దం నుండి ఉంది అనమాట. ఇది ఆనాడు వచ్చేసి తొండమాన్ చక్రవర్తి 8th సెంచరీ నుండి, తర్వాత చోళులు, తర్వాత పాండ్యులు, విజయనగర రాజులు డెవలప్ అయితే వచ్చి చివరికి వచ్చేసి ఆ ఘాట్ రోడ్లు వచ్చిన తర్వాతనే టీటీడీకి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఆ 2 ఘాట్ రోడ్లలో 1944లో మొదటి ఘాట్ రోడ్ వేశారు, అది ఆంగ్లేయుల కాలంలో. తర్వాత 1974లో అప్పుడు నేను తిరుపతిలో ఎంబీబీఎస్ చేస్తున్నాను, అప్పుడు అన్నారావు వచ్చేసి ఇవో, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1974లో సెకండ్ ఘాట్ రోడ్ వేశారు. సెకండ్ ఘాట్ రోడ్ వేసిన తర్వాతనే టీటీడీకి అంత ప్రాముఖ్యత వచ్చింది. అంతకుముందు వచ్చి ఉండేది కానీ ఇంత ప్రాముఖ్యత లేదు. ఘాట్ రోడ్లు ఫస్ట్ ఘాట్ రోడ్, సెకండ్ ఘాట్ రోడ్ వచ్చిన తర్వాత. కాబట్టి దళిత గోవిందమ్మ పెట్టింది కాంగ్రెస్ హయాంలో, తర్వాత ఘాట్ రోడ్లు వేసింది కాంగ్రెస్ హయాంలో, అనేక సంస్కరణలు ఇంప్లిమెంట్ చేసింది టీటీడీలో కాంగ్రెస్. కాబట్టి ధూపదీప నైవేద్యం కార్యక్రమం పెట్టింది కాంగ్రెస్. ఈ యొక్క హరిజనవాడల్లో వచ్చేసి దళిత వాడల్లో కానీ మిగతా చోట్ల కానీ ఈ యొక్క రామాలయాలు మిగతా ఆలయాలు కట్టేదానికి నిధులు ఇస్తా ఉంటుంది కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ కు టీటీడీకి ఏదో వీళ్ళు వచ్చిన తర్వాత అంత మొత్తం డెవలప్ అయినట్టు, టీటీడీ అంత ముందు ఏమి లేనట్టు అనే విధంగా వీళ్ళు ఏదో టీటీడీ వాళ్ళ పేటెంట్ అయినట్టుగా
బీజేపీకో లేకుంటే టీడీపీకో అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. తర్వాత ఏదో విధంగా వచ్చేసి ఏదో హిందువులను దూరం చేయాలా అనే యాంగిల్లో చేసేస్తున్నారు. అసలు మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు. ఆయన చనిపోయే ముందు కూడా హేరామ్ అన్నాడు. భగవద్గీత చదివి ఆయన భగవద్గీత నెత్తి కింద తల కింద పెట్టుకొని పడుకునేవాడు. ఆయన అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీతంతో తీసుకునేవాడు. కాబట్టి అయోధ్యలో రామాలయానికి వచ్చేసి తలుపులు తెరిచింది రాజీవ్ గాంధీ హయాంలో. 89లో ఆయన ప్రచారం ప్రారంభించింది అయోధ్య నుండి. కాబట్టి ఇక్కడ ధూపదీప నైవేద్య కార్యక్రమం కానీ దళితవాడల్లో కానీ మిగతా చోట్ల ఆలయాలు కానీ అంటే అదేదో కాంగ్రెస్ లో వచ్చేసి ఇది భారతీయుల పార్టీ. భారతీయుల్లో వచ్చేసి హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, పార్సీలు ఉంటారు, జైనులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు. బట్ ఇది భారతీయుల పార్టీ. అందుకే భారత జాతీయ కాంగ్రెస్, ఇది కూడా భారతీయ జనతా పార్టీ, మీది కూడా భారతీయ, మాది భారత జాతీయ కాంగ్రెస్. దాంట్లో అందరూ ఉంటారు. దాంట్లో వచ్చేసి ఎంతమంది ఏఐసిసి అధ్యక్షులు హిందువులు లేరు? వల్లభాయ్ పటేల్ వచ్చేసి ఆయన కంటే పెద్ద హిందువు ఉంటారా? మరి ఆయన వచ్చేసి ఏఐసిసి అధ్యక్షులుగా ఈ దేశానికి మొదటి ఉప ప్రధానిగా, హోమ్ మినిస్టర్ గా లేడు. కాబట్టి అది ఏదో ఇలా పేటెంట్ అయినట్టు హిందూయిజము, కాంగ్రెస్ వచ్చేసి ఏదో హిందువులకు దూరం అయినట్టు అనే ఒక పిక్చర్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రైట్.